గుడ్ ఈవినింగ్ డాడీ. నేను త్రిభువనేష్ 270 సీఈఓలో ఒక సీఈఓ అని నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. డాడీ, మీకు చేస్తున్న ఎక్స్చేంజ్ బీసీటీ ఎక్స్చేంజ్ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, బైక్కి కార్లకి, వీళ్ళకి 500 రూపాయల లెక్కన మీరు కాయిన్లు ఎక్కేసి ఇస్తున్నారు. కానీ ఇక్కడ 40 రూపాయల నుంచి 60 రూపాయలకు పోతుంది. వాళ్ళు ఎన్ని కాయిన్స్ అమ్ముకుంటే వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటారు. సో దయచేసి ఇది నా ఒక్కడ మనవే కాదు, నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరేం చేస్తారంటే ఈఎంఐలకి ఇచ్చే కాయిన్స్ ఏదైతే ఉన్నాయో బైక్కి కానీ కారుకి కానీ అవి నాన్ స్టాకబుల్ కాయిన్స్ ఇచ్చేసేయండి, మేము కట్టుకుంటాం. ఎందుకంటే మీరు ఇచ్చే కాయిన్స్ కన్నా మేము ఎక్కువే కట్టుకుంటున్నాం. మీరు 12,000కి ఇచ్చే ఈఎంఐ ఇస్తుంటే మేము 18,500 కడుతున్నాం. ఎందుకంటే మీ కార్లు అవన్నీ తీసుకొని ఉన్నాం కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీరు దయచేసి మీరు వేరే విధంగా అర్థం చేసుకోకుండా మా విన్నపాన్ని మన్నిస్తారని, మాలాగా సఫర్ అయ్యే వాళ్ళందరికీ మీరు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రదరు, డాడీ గారు చెప్పారో చెప్పలేదో నేనైతే వినలేదు. మా సూపర్ సీఈఓ జానీ బేగం గారు మాకు చెప్పింది అంటే కార్ తీసుకోండి సార్, కార్ తీసుకోండి సార్, కార్ తీసుకోండి అని అన్నారు. కార్ తీపిచ్చారు. డాడీ వాయిస్ మాకేం చెప్పలేదు. ఓకేనా? మేము వైజాగ్కి వచ్చి కారు తీసుకొచ్చుకున్నాం. ఆ మాట చెప్పుకుంటే మేము కారు కొనుక్కోవాలి, కారులో తిరగాలని లేదు. కారు కొన్నప్పుడు ఇంటి ముందు పడేసి ఉన్నాం. ఎప్పటి నుంచి కొన్నాము? 1 year నుంచి. మీ దగ్గర 1 year అవుతుంది రేపు అక్టోబర్కి. 1 year నుంచి మేము ట్యాక్సీలు కడుతూనే ఉన్నాం, ఈఎంఐలు. మాకు చెప్పుంటే మేము తీసుకుంటామా? మాకేమన్నా ములాసా కులాసరా లేకుంటే ఎచ్చలు కడతానమా? ఏం మాట్లాడుతున్నారు? 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు అంటే సర్దుకుంటారు. ఏమో అప్పుడు జీవితాంతం అసలు చెప్పలేదని మాట వచ్చినప్పుడు జానీ బేగం ఎందుకు చెప్పించాడు? అవి అడగకూడదు. ఆ వాయిస్ మీరు బండ్లు అవన్నీ వచ్చారండి, మీరు కొనబాకండి, డబ్బులు తీసుకుని వాడుకోండి అని చెప్పొచ్చు కదా. ఎంత ఓపిక అనేది ఒక టైం, ఒక లిమిట్ వరకు ఉంటుంది. మనిషి చచ్చిపోయేటప్పుడు ఈ ఎమర్జెన్సీలో పెట్టినట్టు ఎంతకాలం ఊపిరి కొట్టుకుంటా కూర్చోవాలి, ఆక్సిజన్ అందించుకుంటూ కూర్చోవాలా? ఏం నిదానంగా డాడీ చెప్పలేదు అన్నప్పుడు ఏం చేస్తారు? మాకు పాటలు కూడా ఇస్తామని చెప్పారు. ఆడిపోయిన తుక్కు ఉత్త మాటలు చెప్పారు. ఆ 30 CEOs ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ 30 CEOs జానీ బేగం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? గైడ్లైన్స్ లేకుండా అంతా అమ్మనాభూతులు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 100 రోజుల తర్వాత కాయిన్స్ అమ్ముకోమని చెప్పారు, కాసేపు వద్దు ఉంచుకోండి అని చెప్పారు. ఏంది ఒక సిస్టమ్ లేదా? ఏం తమాషాల? ఓపిక ఉన్నంత వరకు ఉంటుంది, ఒక హద్దు లిమిట్. ఓపిక దాటిన తర్వాత ఉంటుంది. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? డాడీ చెప్పలేదని. నేను డాడీకి వాయిస్ లేదా 30 CEOs మాట్లాడాలనుకున్నా. నువ్వు 1 of the 30 CEOనా? నాన్ స్టాకబుల్ కాయిన్ సంపాదించుకున్నారు. అయ్యా మీరు కొట్టుకోవద్దు, కొనుక్కోవద్దు, దాచుకోండి, వచ్చినట్టు వాడుకోండి అని చెప్పి మేము అట్లా చేసుకుంటాంగా. 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలకు అమ్ముకొని ఉన్న కాయిన్స్ కాదు, స్టాకబుల్ కాయిన్స్ కూడా అమ్ముకున్నా కూడా ఈఎంఐ తీరదు కారుకి. కొనుక్కోలేదని మాట్లాడుతా. అసలు నీకు అవసరమా? ప్రతి పుడింగ్ కూడా ఒకటి లేచి వచ్చి మాట్లాడతాడు, కంపెనీ నీదన్నట్టు మాట్లాడతారు. ఇది అందరూ అన్నప్పుడు సమస్య అందరిది. అప్పుడు సానుకూలంగా చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు ఆ 30 members CEOsలో ఉన్నప్పుడు అది ఎట్టుది చెప్పలేదు. ఆడికి వచ్చిన తర్వాత ప్లాట్లు లేదు, 5 matrix అన్నారు, చొక్క తోలన్నారు. ఏం తెలీదా? ఓర్పుకి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిపోయిన తర్వాత 3వడికి మాట్లాడాడుకో ముక్కలు అవడం తప్ప ఇంకేం ఉండదు. ఆవేశంగా మాట్లాడాడు, తొక్కలు ఆవేశం. ఇటు కట్టకపోతే అమ్మనా బూతులు తిడతాడు. వచ్చి మాట్లాడు, కనుక్కుందరా. 1000 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు, అదే 1000 పాయింట్లు రీచ్ అయిన వాళ్ళు కారు విన్నర్స్ అవుతారు. మీరు వచ్చేసి మీటింగ్కి అని చెప్పి డాడీ చెప్పాడని చెప్పి మేడం చెప్పా, డాడీ చెప్పా, వాయిస్ అయిపోయా, అయినా డిలీట్ అయిపోయినాయా? ఒక లిమిట్ లేదా? ప్రతి పుడింగోడో మాట్లాడటమేనా? 270 మంది CEOs వైజాగ్ రిసార్ట్ల మీటింగ్ అయిపోయిన తర్వాత డాడీ కారు కావాల్సిన తీసుకోండి లేదా డబ్బులు తీసుకోండి తర్వాత ఇచ్చాడు వాయిస్. నీకు చేత కాకపోతే, నీకు అర్థం కాకపోతే విను. అర్థమవుతుందా? ఏదో వచ్చేసింది వాయిస్ ఉంది, నువ్వు చెప్పింది వేదవాక్కులాగా మీటింగ్లో పెట్టుకుని గ్రూప్లో పెట్టాలి, మేమే పెడతాం. రకరకాలవన్నీ ఉంటాయి, పాతవన్నీ. ఇది పెంచుకోవడం పోవడం కాదు, సమస్యను సాల్వ్ చేయడానికి. నేను ఏదో రిక్వెస్ట్గా అడుక్కుంటుంటే నువ్వు పెద్ద పోటుగాళ్ళగా నీకు ఆ సంబంధమా? నువ్వేమైనా ఇస్తున్నావు కాయిన్స్? నేను డాడీకి చెప్పాను. మిగతా వాళ్ళు ఏంటంటే ఇట్లా ఉంది కాబట్టి డాడీకి రిప్రజెంట్ చేస్తారు. అది ఏంటి సొల్యూషన్ సాల్వ్ అవడానికి చూస్తారు. కానీ పెద్ద పోటుగాళ్ళకి వచ్చేసావు. ఒక్కరోజు కారు విన్న CEO ఆడికి వచ్చాడు 170 మంది, అతను ఫోటో కూడా నాకు ఆడ ఉంది. ఒక్కరోజు లెట్ అవుతాడు CEO. తొక్క తోలు లేకుండా, అసలు ఎవడో లేకుండా కూపన్లు కొనుక్కొని వచ్చేస్తారా? ఇట్టే చేయించింది జానీ బేగము, ఇట్టే చేయించారు 300 CEOలు, 30 మంది CEOలు. మనిషి అర్థం కావట్లేదా? టీం లేదా? కూపన్లు కొనుక్కొని దగ్గర పెట్టుకొని ఆ తర్వాత 200కి 100కి అమ్ముకున్న కూపన్లు అట్టటి బ్యాచ్ కాదు మేము. డాడీ, గుడ్ ఈవినింగ్ డాడీ. నేను త్రిభువనేష్ మాట్లాడుతున్నాను. కారు తీసుకోమని అనౌన్స్ చేస్తేనే, ఆమె జానీ బేగం బలవంతం చేస్తేనే తీసుకోండి సార్ అని అంటే
మీ బాబు పేరు మీద తీసుకోండి అంటేనే ఇంక తప్పని పరిస్థితుల్లో ఆమె చెప్పింది కాబట్టి మీరు రండి కారు తీసుకొని పోండి అని అంటేనే మేము తీసుకున్నాము. ఆమె తీసుకోవాలి కారు. నెక్స్ట్ మేము కష్టపడి చేసుకొని వచ్చాము డాడీ. ఆ రోజు కూడా చెప్పాము మేము. మీరు దయచేసి మీ డాడీ దీనికి ఒక చిన్న సలహా లాంటిది ఒకటి ఇస్తాను, మీకు ఇష్టమైతేనే చూడండి. ఆ ప్లాట్స్కి 500 రూపీస్ లెక్కన కాయిన్స్ మీరు తీసుకుంటారా అని చెప్పని అన్నారు కదా. ముందు కారు విన్నర్స్కి వచ్చిన ఈఎంఐలు వాళ్ళకి అట్లా అడ్జస్ట్ చేసి అట్లా ఇవ్వడానికైనా కొంచెం అవకాశం ఉందో లేదో మీరు మంచి మనసుతో, పెద్ద మనసుతో, హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఒక సొల్యూషన్ మీరు కల్పించగలరని. ఎందుకంటే క్రియేటర్ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్ అని ఆశించేవాళ్ళు నేను ఒకడిని, మీ త్రిభువనేష్. థ్యాంక్ యూ.